ప్రియమైన భారతీయులారా, ఒక్కసారి ఆలోచించండి. మనకు స్వాతంత్ర్యం వచ్చి దాదాపు 80 సంవత్సరాలు అవుతుంది. ఈ కాలంలో మనం దేశంగా ఎంత ముందుకు వెళ్ళాం, ఎంత అభివృద్ధి సాధించాం, మన పాలన ప్రజలకు నిజంగా న్యాయం, సమానత్వం, గౌరవం అందిస్తున్నదా? ఇప్పటికీ కులం, మతం, పార్టీ అనే పేర్లతో మనం విడిపోతూనే ఉన్నామా? అవినీతి, రాజకీయ స్వార్థం, సామాజిక విభేదాల మధ్య మన సమాజం ఎటు ప్రయాణిస్తోంది? చదువుకున్న యువతకు సరైన విద్యావకాశాలు ఉన్నాయా? వారి ప్రతిభకు తగిన ఉద్యోగాలు లభిస్తున్నాయా? చదువుకున్న యువతకు ఆర్థిక, సామాజిక స్థిరత్వం కలుగుతోందా? విద్య కోసం కుటుంబాలు భారీ ఖర్చులు చేస్తున్నాయి. వైద్యం కోసం ప్రజలు తమ జీవితాంతం సంపాదించిన డబ్బును వెచ్చిస్తున్నాయి. విద్యా, వైద్యం ప్రజలకు అందుబాటులో ఉండాల్సినటువంటి ప్రాథమిక అవసరాలు. అవి కేవలం వ్యాపార సామ్రాజ్యంగా మారిపోతున్నాయి. అయినా మనం ఇంకా నా కులం గొప్పది, నా మతం గొప్పది, నా పార్టీ గొప్పది అంటూ ఒకరితో ఒకరం పోరాడుకుంటున్నామా? మన భారతీయత ఎక్కడికి పోయింది? మన స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలు ఎందుకు అర్పించారు? వారు కలలుగన్న భారతదేశం ఇదేనా? భరతమాత ముద్దుబిడ్డలమైన మనం నిజంగా దేశాన్ని ప్రేమించే బాధ్యత గల పౌరులుగా మారుతున్నామా? పార్టీల పేరుతో విడిపోతున్నామా? కులాల పేరుతో రచ్చ చేస్తున్నామా? రాజకీయాల పేరుతో హింసకు, రౌడీయిజానికి అవకాశం ఇస్తున్నామా? నిజాయితీ, సేవాభావం, బాధ్యత కలిగిన నాయకులను మనం ఎన్నుకోగలుగుతున్నామా? లాల్ బహదూర్ శాస్త్రి వంటి నిరాడంబర నాయకత్వాన్ని, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి దృఢ సంకల్ప నాయకత్వాన్ని మన రాజకీయాల్లో మళ్ళీ చూడగలుగుతున్నామా? ఎటు వెళ్ళిపోతోంది మన విద్యా వ్యవస్థ? ఎటు వెళ్ళిపోతోంది మన సమాజం? ఎటు ప్రయాణిస్తోంది మన భారతదేశం? మన దేశంలోని ఎంతోమంది ప్రతిభావంతులు విదేశాలకు ఎందుకు వెళుతున్నారు? ఉన్నత విద్య, పరిశోధన, ఉద్యోగాలు, మెరుగైన అవకాశాల కోసం యువ మేధావులు దేశాన్ని వదిలి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తోంది? ఈ బ్రెయిన్ డ్రెయిన్ తగ్గించాలంటే మన దేశంలోనే ప్రతిభకు గౌరవం, సరైన అవకాశాలు, న్యాయమైన పోటీ, నాణ్యమైనటువంటి విద్య, పరిశోధనకు ప్రోత్సాహం కల్పించాలి. రిజర్వేషన్లపై కూడా దేశవ్యాప్తంగా నిర్మాణాత్మకమైనటువంటి వాస్తవాల ఆధారిత చర్చ జరగాలి. చారిత్రకంగా వెనుకబడిన వర్గాలకు న్యాయం అందించడంతో పాటు ఆర్థికంగా బలహీనమైనటువంటి కుటుంబాలకు సహాయం, దివ్యాంగులకు తగినటువంటి మద్దతు, అందరికీ నాణ్యమైనటువంటి విద్య మరియు సమాన అవకాశాలు కల్పించే విధానాలపై మనం ఆలోచించాలి. ఏ విధానమైనా సమాజాన్ని విడదీయడానికి కాదు, సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉండాలి. మన హక్కుల గురించి ఎరిగినట్లే మన బాధ్యతల గురించి కూడా ఆలోచిద్దాం. ప్రభుత్వ పథకాలు మాత్రమే కాదు, స్వయం సమృద్ధి కూడా అవసరం. విమర్శ మాత్రమే కాదు, మార్పు కోసం మనవంతు ప్రయత్నం కూడా అవసరం. కులం కంటే భారతీయత గొప్పది, పార్టీ కంటే దేశ ప్రయోజనం గొప్పది, వ్యక్తిగత స్వార్థం కంటే సమాజ అభివృద్ధి గొప్పది. మన పిల్లలకు మంచి విద్య, ప్రజలకు అందుబాటులో వైద్యం, యువతకు ఉపాధి, ప్రతిభకు గౌరవం, అవినీతికి తావులేని పాలన, అందరికీ సమాన గౌరవం, ఇవే మనం కలలుగనే భారతదేశానికి నిజమైనటువంటి పునాదులని అందరూ గుర్తించాలి. మిత్రులారా, మార్పు ఎక్కడో ప్రారంభం కాదు, మన ఆలోచనల్లో ప్రారంభం కావాలి. మన ఇంటి నుంచి ప్రారంభం కావాలి, మన ఓటు నుంచి ప్రారంభం కావాలి, మన బాధ్యత నుంచి ప్రారంభం కావాలి. భారతీయ సమగ్ర అభివృద్ధి కోసం మనందరం కలిసి పాటుపడదాం. విభేదాలను కాదు, ఐక్యతను పెంచుదాం. ద్వేషాన్ని కాదు, దేశభక్తిని పెంచుదాం. స్వార్థాన్ని కాదు, సేవాభావాన్ని పెంచుదాం. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, మన భారతదేశ భవిష్యత్తును మన చేతుల్లోనే ఉంది. జై హింద్, జై భారత్ మాతా కీ జై.